నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ప్రస్తుతం ఇండియాకు వెళ్ళాలంటే 300 నుంచి 400, 450 దినార్ల వరకు అయితే ఖర్చు అవుతూ ఉంది. అలాగే ఈ యొక్క ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం తెలుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే కానీ విమానానికి సంబంధించిన ఇంధన చమురు ఏదైతే ఉందో, ఇంధనం ఏదైతే ఉందో వాటి ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కువైట్లోని మీనా అబ్దుల్లా మరియు మీనా అహ్మదీ రిఫైనరీల పైన ఇరాన్ దాడి చేసిన తర్వాత అక్కడ పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయిందనమాట. హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణా దాదాపు పూర్తిగా నిలిచిపోవడంతో విమానానికి సంబంధించిన ఇంధన సరఫరాలో వేగంగా సంక్షోభం తలెత్తుతూ ఉందని చెప్పేసి, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందని చెప్పేసి అంతర్జాతీయ విమాన రాకపోకలు మరియు విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులపైన ఇది ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి, అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే విమాన రంగానికి సంబంధించిన ఇంధన సరఫరాలో కువైట్ దేశం 10% వాటాని కలిగి ఉందని చెప్పేసి, ఇటీవలి సంవత్సరాల్లో విమానయాన రంగానికి తగిలిన అతిపెద్ద దెబ్బలలో ఇది ఒకటని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం విమాన ఇంధన మార్కెట్లో కువైట్ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఎందుకంటే ఇది దక్షిణ కొరియా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎగుమతిదారు. 2025 నాటికి కువైట్ దేశం ప్రతిరోజు మనం చూసుకుంటే 2,60,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని అయితే చేస్తూ ఉందని చెప్పేసి ఎగుమతులు చేస్తూ ఉంది. ఇది ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 10% వాటాను కలిగి ఉంది. ఈ ఎగుమతులలో అధిక భాగం మీనా ఆల్ అహ్మదీ మరియు మీనా అబ్దుల్లా రిఫైనరీల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇవి మొత్తం రవాణాలో 61% వాటాను కలిగి ఉన్నాయని చెప్పి, అందువల్ల అక్కడ ఏ అంతరాయం కలిగినా ప్రపంచ మార్కెట్ల పైన ప్రత్యక్ష మరియు తక్షణ ప్రభావం పడుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మీనా అహ్మదీ, మీనా అబ్దుల్లా రిఫైనరీల పైన ఇరాన్ దాడి చేయడంతో ముఖ్యంగా విమానానికి సంబంధించిన ఇంధనం ఏదైతే ఉందో దానికి సంబంధించి కువైట్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎగుమతిదారులు అన్నమాట. ప్రస్తుతం అక్కడ చమురు ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన టికెట్ల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.